దేశాల మధ్య తిరుగుబాటు కాలాలు నడుస్తున్నాయి. పాలకులు పారిపోవడం లాంటివి నడుస్తున్నాయి. లేకపోతే వాళ్ళు జైళ్ల పాలవడం నడుస్తుంది. ఆ మధ్యన మయన్మార్ అలియాస్ బర్మాలో ఆంగ్ సాన్ సూచీని జైల్లో పెట్టి సైనిక నియంతలు పరిపాలిస్తున్నారు. పేరుకి ప్రధానమంత్రిగా షాబాజ్ షరీఫ్ ఉన్న ఆసిఫ్ మునీర్ పరిపాలిస్తున్నాడు పాకిస్తాన్. పోనీ అక్కడ తిరుగుబాటు కాదనుకుందాం. ఇమ్రాన్ ఖాన్ అయితే జైల్లో పెట్టేశారు. అది అక్కడ నడుస్తుంది. అట్లాగే శ్రీలంకలో అధ్యక్షుడిని తరిమి కొట్టి అక్కడ పాలన మారిని చూసాం. నేపాల్లో ఈ గొడవల తర్వాత జరిగిన ఎన్నికల్లో బాలిన్షా ప్రభుత్వాన్ని చూసాం. అలాగే బంగ్లాదేశ్లో హసీనా పారిపోయి ఇక్కడికి వస్తే అక్కడ బిఎన్పి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఇప్పుడు అలాగే తిరుగుబాట్లు నేపాల్లో రాజుల మీద తిరుగుబాటు తరహాలో ఇప్పుడు బహ్రెయిన్లో జరిగిందా, బహ్రెయిన్ రాజు పరారీలో ఉన్నాడు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా బహ్రెయిన్లో షియా ముస్లిం జనాభా ఎక్కువ. బహ్రెయిన్ రాజు వచ్చేటప్పటికి సున్నీ ముస్లిం. వీళ్ళది 20%, వాళ్ళది 80%. మొన్ననే అందుకనే ఇరాన్ దాన్ని ప్రత్యేకించి టార్గెట్ చేసింది. షియా ముస్లిం దేశం కాబట్టి అక్కడ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి. ఇప్పుడు ఈ యుద్ధం మొత్తం మీద అదే మారబోతోంది. గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటిది ఇది రివర్స్ కాబోతోంది. వాస్తవంగా తాజా రిపోర్ట్స్ ప్రకారం కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రస్తుతం బహ్రెయిన్ నుంచి పారిపోయాడన్న ప్రచారం జరుగుతుంది అంతర్జాతీయ సమాజంలో. ఇది ఇరాన్ వాళ్లే ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. బహ్రెయినీ ప్రజలు తిరుగుబాటుతో పారిపోయాడన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. వాస్తవంగా అమెరికా ఇజ్రాయెల్ పపెట్టు నువ్వు దిగిపోవాలంటూ ఆందోళనలు చేయిస్తున్నది ఇరాన్ అక్కడ. అందులో భాగంగా ఇది జరిగిందని చెప్తున్నారు.